టమాటా చట్నీకి కావాల్సినవి ఇది శనక్కాయ ఇత్తులు కొంచెం నూనె వేసి ఇలా వేయించాలి. అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేయించాలి. అవి వేగుతుండగానే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇవి కూడా కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత ఇలా వేయించుకోవాలి. టమాటా చట్నీ చేస్తాము 4 రోజులు 3 రోజులు ఉంటుందని, కానీ ఇచ్చే ఉంటుందా అట్లనే ఎమ్మటే అయిపోతూ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. ఉదయం సాయంత్రం వేసుకుంటే తినాలి అనిపిస్తుంది. మిగతా వేరే మిగిలిద్ది ఇంకా అయిపోవటమే సరిపోతుంటుంది. అవన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే వేడెక్కింది, ఇలా టమాటా ముక్కలు పోసుకోవడమే. కొంచెం తోలు ఊడేదాకా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి చక్కగా ఒక 2 నిమిషాలు మగ్గబెడితే బాగుంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కొత్తిమీర వేసిన తర్వాత.